ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆ అరగంట ముందుగానే చేరాలి, ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అని ఇచ్చిన సూచనల మేరకు ముందుగానే వాళ్ళ పేరెంట్స్, స్కూల్ యాజమాన్యము తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, అలాగే పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ తో పాటు ఇక విద్యార్థులు తమ పరీక్షల కేంద్రాలకు చేరుకున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు సోషల్ స్టడీస్ వరకు పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్రమశిక్షణతో విద్యార్థులందరూ కూడా వారి పాఠశాల తరగతి గదికి వెళ్లి పరీక్షలు రాస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 144 సెక్షన్ విధించడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మధ్య విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా పరీక్షా కేంద్రాల్లో కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తాము ప్రశాంతంగా క్వశ్చన్ టు ఆన్సర్ పరీక్షలు రాసి అత్యధిక మార్కులు తెచ్చుకోవాలి, విజయం సాధించాలని ఇటు రాజకీయ నాయకులు, విద్యార్థులు సూచించడం జరిగింది. పేరెంట్స్ అంతా కూడా వాళ్ళకి పిల్లలకి మనోధైర్యం కల్పించడం జరిగింది. మొత్తం మీద ఖచ్చితమైన లక్ష్యంతో ముందుకెళ్ళాలి. అనుకున్నటువంటిది అంటే ఎస్ఎస్సి బేస్గా ఉంటుంది. ఎస్ఎస్సి తర్వాత వివిధ మార్గాలను అనుసరించడానికి ఇంటర్మీడియట్ కావచ్చు, పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి రంగాలకి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ఎస్ఎస్సి అనేది బేస్. దీని తర్వాతనే వారి లక్ష్యాలని, కొంతమంది ఇంజనీరింగ్ సైడ్, లా సైడ్, అలాగే మెడిసిన్ సైడ్ వెళ్ళాలంటే ఎక్కడికైనా ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా మెయిన్ బేస్ అనేది ఎస్ఎస్సి. దానికి 10వ తరగతిలో మంచి మార్కులతో, గ్రేడింగ్తో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తానికి అయితే ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు మొదలయ్యాయి. ఇదే తాజా అప్డేట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.